2 రోజులుగా చూస్తున్నారు, అన్ని ట్రోల్స్ వస్తున్నాయి. నేను చేసిన ఒకే ఒక వీడియో మాత్రం నేను పోస్ట్ చేశానండి. అది నేను చనిపోవాలని డెసిషన్ తీసుకొని నా పిల్లల కన్నా ఆ కిరణ్ రాయల్ నన్ను మోసం చేసి తీసుకున్న డబ్బులు చెందుతాయనే ఉద్దేశంతో సూసైడ్ వీడియో పెట్టి నేను సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశాను. కానీ ఆ భగవంతుడు నాకు అదృష్టం కూడా ఇవ్వలేదు. నేను తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నుంచి నేను చూస్తున్నానండి, కిరణ్ రాయల్ ఏవైతే ఆరోపణలు నా పైన చేస్తున్నాడో అతను ఏ ధైర్యం చూసుకొని అలా మాట్లాడాడు అనేది నాకు అర్థం కాని విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. అతను ఏదైతే వీడియోలు చూపెట్టి రికార్డ్స్ మాకు ఏ సంబంధం లేదు అని చెప్పి నా దగ్గర తీపించుకున్న వీడియోస్ అన్నీ, అతను నన్ను బెదిరించి తీపించుకున్న వీడియోస్ అనడానికి సాక్ష్యాలు కూడా నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. నేను నా పిల్లల్ని బయట వస్తే చంపేస్తాను, రోడ్లో రారా అని బెదిరించే స్థాయికి అతను దిగజారాడు. అతను నేచర్ ఏమంటే అండి, నేను డబ్బులు ఉన్నంత వరకు ఏ అమ్మాయినన్నా ఒక రాణిలాగా చూస్తాడు. డబ్బులు అయిపోయింది అమ్మాయి దగ్గర అంటే కారణాలు వెతుక్కొని ఏది చూసి ఈ అమ్మాయిని వదిలేయాలి అని వెతుక్కొని ఆ అమ్మాయిని ఘోరంగా మోసం చేసి నాశనం చేసి వదులుతాడు. ఇక్కడ నాశనం అయ్యేది అందరి దృష్టిలో ఒక అమ్మాయి కాదండి, ఒక కుటుంబం.